హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు ఛానల్. మనం ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. మార్కెట్ యొక్క డేటా ఈరోజు జూలై ఫస్ట్ ఈరోజు ఓకే ఎక్స్పైర్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈరోజు మార్కెట్ యొక్క పొజిషన్ ఏంటి చూద్దాం. ఫస్ట్ 9:30 మార్కెట్ వచ్చి టైం వచ్చి 9:30 అవుతుంది. సపోర్ట్ సైడ్ ఏం కనిపిస్తుంది మనకి? సపోర్ట్ సైడ్ వచ్చి నో షిఫ్టింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి డేటాలో సపోర్ట్ సైడ్ నో షిఫ్టింగ్ ఉంది. బట్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది మనకి? 24,000 కనిపిస్తుంది. ఈ పర్సెంటేజ్ వాళ్ళు ఇంక్రీజ్ అయితే సపోర్ట్ ఏమవుతుంది? ఆల్రెడీ 93% ఉంది. ఇది ఇంక్రీజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వకపోయినా ఈ రెండు ఉండి సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ బుల్లిష్ వెళ్తే ఇక్కడ 100% ఉంది కాబట్టి మార్కెట్ 24,000 సపోర్ట్ లాగా తీసుకుంటుంది. ఓకే, ఒకసారి ఆ పర్సెంటేజ్ కూడా చెక్ చేద్దాం. సపోర్ట్ సైడ్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ అంటే మనకి సపోర్ట్ స్ట్రాంగే ఉంది. సపోర్ట్ యొక్క వీక్ సపోర్ట్ ఒకవేళ ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే సపోర్ట్ స్ట్రాంగ్ అవుతుంది. 23,900 స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒకసారి మనం వ్యూ ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఏం చూపిస్తుంది చూద్దాం. రెసిస్టెన్స్ అంటే 24,000 దగ్గర నుంచి 900కి షిఫ్టింగ్ అని చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ 915 అయింది. ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. ఓకేనా, బట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి? రెసిస్టెన్స్ వచ్చి ఓఐ చేంజ్ వాల్యూమ్ ప్రకారం 23,900 దగ్గర ఉంది. బట్ దాని యొక్క అయ్యే పర్సెంటేజెస్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఎంత పర్సెంటేజ్? ఓఐ వచ్చి పైన ఉంది, 24,000 దగ్గర ఉంది. ఈ పర్సెంట్ 96% ఉంది. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? మార్కెట్ వచ్చి సపోర్ట్ మనకు స్ట్రాంగ్ అనుకోవచ్చు. రెసిస్టెన్స్ వచ్చి ఎస్టీటీ అవుతుంది, షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అని అనుకోవచ్చు. అంటే సపోర్ట్ ఇక్కడ నుంచి, రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి 24,000కి మార్కెట్ వెళ్ళడానికి స్కోప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నట్లుగా. ఇప్పుడు మనకున్న లెవెల్స్ ఏంటి? మనకి 20,900 అనేది ఒకవేళ సపోజ్ రెసిస్టెన్స్ ఒకవేళ ఎస్టీటీ అవుతుందంటే 20,950 లెవెల్ నుంచి కూడా మనం బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? ఇప్పుడు బులిష్ వ్యూ లాగానే కనిపిస్తుంది. ఓకేనా, డేటాని రన్ చేసి చూద్దాం. 900 లెవెల్ 950 లెవెల్ అన్నది సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఆల్రెడీ 24,000 యొక్క సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మనం ఏమన్నా బులిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ నుంచి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి లెవెల్స్ వచ్చేసి ఈ లెవెల్ కానీ లేదా 900 లెవెల్ నుంచి మాత్రమే మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. పోనీ ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే రెసిస్టెన్స్ అప్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవడానికి లేదు. బేరిష్ వ్యూ తీసుకోవాలనుకుంటే మనకి 24,000 అనేది క్లియర్ కట్ వ్యూ. ఓకేనా, 23,950 సపోర్ట్లకు మార్కెట్ వస్తే మనం ఇక్కడ నుంచి అప్పుడున్న డేటా ప్రకారం ఏం చేద్దాం? యాక్చువల్గా బుల్లిష్ వ్యూ తీసుకుందాం. ఓకే, ఈ సపోర్ట్ నుంచి మనం తీసుకోవాలనుకుంటే మనకున్న పొజిషన్స్ ఏంటి? ఎందుకు తీసుకోవచ్చు? మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఏమైనా మనకి అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతే మనకి ఈ 24,000 దగ్గర నుంచి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ అక్కడ ఆ టైంలో మనకి పర్సెంటేజ్ అనేది లేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు 24,000 రెసిస్టెన్స్ నుంచి మనం ఫస్ట్ టైం మార్కెట్లోకి వచ్చినప్పుడు బేరిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా? వీక్నెస్ రాకూడదు పైన. మనకి వీక్నెస్ రాకపోతే మార్కెట్ లెవెల్ టచ్ అవ్వలేదు. మార్కెట్ లెవెల్ టచ్ అవుతే మనం ప్లాన్ చేద్దాం. మార్కెట్ వచ్చి ఏమైంది? లెవెల్ పైన క్లోజ్ అయింది. లెవెల్ పైన క్లోజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ లెవెల్‌లో రన్నింగ్ క్యాండిల్ ఎవరైనా ట్రేడ్ చేస్తే చేసిండొచ్చు. చేయడానికి కూడా రాంగ్ ఏం లేదు. ఈ లెవెల్ నుంచి ఓకే, ఈ లెవెల్ నుంచి చేయనికి ఛాన్స్ ఉంది. బట్ ఏందంటే మార్కెట్‌కి ఒకవేళ ఈ క్యాండిల్ వచ్చి పైన క్లోజ్ అయినప్పుడు మనకి దీనిపైన ఏమన్నా ఇది బుల్లిష్ అవుతుందా? ఏమన్నా ప్రైస్ చూద్దాం. ఓకే, కొంచెం బుల్లిషే ఉంది. ప్లస్ పైన మనకి 24,100 దగ్గర పర్సెంటేజ్ ఏం కనిపిస్తుంది మనకి? పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉంది తప్పించి కానీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇటువంటి సిచ్యువేషన్‌లో ఏంటి మనకి? ఫస్ట్ టైమ్ ఒకసారి ట్రేడ్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అగైనెస్ట్ ట్రెండ్ వచ్చి ఏంటి? ట్రెండ్ ఇంతకుముందుకు బేరిష్ ట్రెండ్ ఉంటే బేరిష్ ట్రెండ్ నుంచి బుల్లిష్ ట్రెండ్‌కి వచ్చేసింది. ఓకేనా, మార్కెట్ యొక్క పొజిషన్ అనేది. ఓకే, ఈ టైంలో ఏమవుతుంది మనకి? కాస్ట్‌లో పెట్టుకున్నట్లయితే ఎగ్జిట్ అవ్వడం అనేది ఇక్కడ నుంచి బెస్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఓకేనా, మళ్ళీ డేటాలో ఏమైనా చేంజెస్ ఉంటే మనం అప్పుడు అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఇప్పుడు ఏంది? 24,000 రెసిస్టెన్స్‌లో ఏమైంది? బిలోనే క్లోజింగ్ ఇచ్చింది. క్యాండిల్ రీటెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ క్యాండిల్ ఏమైనా రీటెస్ట్ చేస్తే ఈ క్యాండిల్ వచ్చి మనకి క్యాండిల్ ఏమైనా రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనం బేరిష్ వ్యూ ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ 24,000 పైనే కన్నా ఇంకా కనిపించట్లేదు. కనిపిస్తుందా ఏమన్నా? ప్రాపర్‌గా రీటెస్ట్ చేయలేదు. మేబీ ఎవరైనా ఫోమోలో ఎంటర్ అయితే ఎంటర్ అవ్వచ్చు. ప్రాపర్‌గా రీటెస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి మనం ఒకసారి ఇప్పుడు చూడండి. ఇది ప్రాపర్‌గా రీటెస్ట్ ఇది. ఓకేనా, ఇంతకుముందు ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చి మనకి ప్రాపర్‌గా రీటెస్ట్ కాలేదు. ఇక్కడ ప్రాపర్‌గా రీటెస్ట్ అయింది. ఈ లెవెల్‌లో మనం ఎవరైనా ప్రాపర్ స్టాప్ లాస్ తోటి ఎంట్రీ కావచ్చు. ఓకేనా, ఎంట్రీ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతే ఏమవుతుంది? స్టాప్ లాస్ హిట్ అవుతుందా? లేకపోతే టార్గెట్ హిట్ అవుతుందో మనం చూద్దాం. మార్కెట్ వచ్చి లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. లెవెల్ పైన 24,050 లెవెల్ ఇప్పుడు చూడండి. ఇంతకుముందు మనం ఎస్ఎల్ ఇక్కడ ఎంట్రీ మనం ప్లాన్ చేసినప్పుడు మన ఎస్ఎల్ ఎక్కడ ఉండేది? మన ఎస్ఎల్ అనేది ఇక్కడ ఉండేది. ఇది ఎస్ఎల్ రిటర్న్ లేదు యాక్చువల్‌గా. ఓకేనా, రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవుతే మనకి 24,050 పైన ఇంకైనా మార్కెట్ కనిపిస్తుందా? ఒకవేళ 50 రెసిస్టెన్స్‌లోకి వస్తే ఏ లెవెల్‌కి? ఈ లెవెల్‌కి మార్కెట్ వస్తే మనం ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సేఫెస్ట్ లెవెల్. ఇంకెందుకు అదేమవుతుంది అప్పుడు? ఇది ఇది రెసిస్టెన్స్ అయితే ఇది R+1 అవుతుంది. ఇంకా సేఫెస్ట్ లెవెల్ కదా! మనకి ఇక్కడ ఏం వీక్నెస్ రాలేదు ఇంకా. ఓకే, వీక్నెస్ వస్తే మన తర్వాత విషయం అది. వీక్నెస్ ఏం లేదు కాబట్టి R+1 అనేది మనకి సేఫెస్ట్ లెవెల్ 24,050 యొక్క రెసిస్టెన్స్ అనేది. బట్ మార్కెట్ ఆ రేంజ్‌లోకి రాలేదు.
24,050 దగ్గర నుంచి మన సపోర్ట్ నుంచి ఏమైనా కాల్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఛాన్స్ లేదు మనకి. ఓకేనా, ఒకవేళ 24,050 రెసిస్టెన్స్లో వస్తే మనం అక్కడ నుంచి ప్లాన్ చేద్దాం. 24,050 కన్నా పైన డేటాలు ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏమైనా దానికన్నా పైన రెసిస్టెన్స్లో ఏమైనా ప్రాపర్గా ఆల్మోస్ట్ వచ్చి మార్కెట్ ఇక్కడికి 24,000 రెసిస్టెన్స్లోకి వచ్చింది. ఓకేనా, ఈ రెసిస్టెన్స్ నుంచి మనం బేర్ ఇష్యూ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా? ఉంది ఆల్రెడీ. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యింది ఆల్రెడీ. మళ్ళీ చూడండి, ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యేట్లాగానే కనిపిస్తుంది. ప్రాపర్ 20 పాయింట్స్ పెట్టుకొని మనం స్టాప్ లాస్ ఏమి హిట్ అవ్వలేదు. ఓకే, లెవెల్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 50% టార్గెట్ వచ్చింది. ఓకేనా, 50% టార్గెట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మన ఎస్ఎల్ తీసుకొచ్చి స్టాప్ కాస్ట్ పెట్టడం కానీ, లేకపోతే 10 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మనకు బిలోలో మన టార్గెట్ పెట్టుకోవడం బెస్ట్. అదర్వైజ్ ఏమవుతుందంటే మనకు బ్రోకరేజ్ అన్న అట్లీస్ట్ మిగులుతుంది. మార్కెట్ 24,015 లెవెల్ని బ్రేక్ చేయడానికి చాలాసార్లు ట్రై చేస్తుంది యాక్చువల్గా. బట్ దీనికన్నా పైన మార్కెట్ మనకి ఏం కనిపించట్లేదు. ఎక్కడ కనిపించట్లేదు చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ ఈవెన్ 24,050 దగ్గర కూడా పర్సెంటేజ్ మనకి ఓన్లీ ఓ చేంజ్ ఒక పర్సెంటేజే కనిపిస్తుంది తప్పించి. ఓకే, ఇవి ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఈ పర్సెంటేజ్ మనకి సరిపోవు. ఈ పర్సెంటేజ్ మనకి సరిపోవు యాక్చువల్గా. ఓకేనా, ఓన్లీ ఓఐ చేంజ్ ఒకటి వెళ్తే, ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఓఐ చేంజ్ ఒకటి వెళ్తే ఇది రెసిస్టెన్స్ లాగా చూపిస్తుంది. బట్ ఏంటంటే ఈ ఓఐ చేంజ్ ఒకటి చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏం పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు. ఓకేనా, మార్కెట్ ఆల్రెడీ 24,050 రెసిస్టెన్స్లోనే ఉంది కదా. మార్కెట్ ప్రతిసారి అదే లెవెల్ని టచ్ చేస్తూ ఉంటే ఆ లెవెల్ని మనకి మార్కెట్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ. ఇది ఒకసారి టచ్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి 24,050 దగ్గర కొంచెం వీక్నెస్ కనిపిస్తున్నా కానీ అది ఓన్లీ ఓఐ చేంజ్దే. అది ఒక 100% అయితే 24,050ని రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తుంది. మళ్ళీ థర్డ్ టైం టచ్ అవుతుంది చూడండి. బట్ 24,050 కన్నా పైన మనకి మార్కెట్ ఉందా ఏమన్నా? లేదు. ఎవరైనా ఈ పుట్ బై కన్నా ఆల్మోస్ట్ ఇక్కడ కాల్ సెల్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడు మార్కెట్ వచ్చి 50% కన్నా ఎక్కువ మనకి ఈ లెవెల్ నుంచి 50% కన్నా 2 టైమ్స్ ఇక్కడ వరకే వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఎవరైనా 50% బుక్ చేస్తే ఓకే, అదర్వైజ్ ఇక్కడ నుంచి వాళ్ళ ఎస్ఎల్ హీట్ అవ్వడం, వాళ్ళు సెకండ్ టైం ఎస్ఎల్ హీట్ అవ్వడం. అందుకనే ఏం చెప్పినాను, మార్కెట్ వచ్చి 50% వచ్చినప్పుడు మనం కాస్ట్ పెట్టడం కానీ, లేకపోతే ఎగ్జిట్ అవ్వడం కానీ మనం ప్లాన్ చేసుకోవడం, 50% బుక్ చేసుకోవడం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ యాక్చువల్గా. ఓకేనా, ఆల్రెడీ మార్కెట్ వచ్చి ఒక 2 o'clock టైం అవుతుంది. మనం 2 తర్వాత మనం జనరల్గా ఏఓసీలో ట్రేడ్ చేయం. మార్కెట్ వచ్చి మనకు ఈరోజు ప్రాపర్గా చెప్పాలంటే ఒకటి కాస్ట్ ఒకటి ప్రాపర్ ఎస్ఎల్ హిట్ అయ్యి మనకి మార్కెట్ జరిగింది. ఓకే, ఎస్ఎల్స్ కూడా హిట్ అవుతాయి. ఎస్ఎల్స్ హిట్ అవ్వదని అనుకోకండి, మొత్తం ప్రాపర్గా మొత్తం ఎవ్రీ టైం టార్గెట్స్ వస్తాయని అనుకోనికి లేదు. మనం డేటాబేస్ మీద పర్ఫెక్ట్ లెవెల్ చేస్తున్నప్పుడు ఎస్ఎల్ హిట్ అయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు, ఎందుకంటే ఇది బిజినెస్ ఇది. ఓకే, దీంట్లో మనకు ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, రెండూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్ టు దిస్ అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్నా, కన్ఫర్మేషన్ కావాలన్నా, క్లారిటీ కావాలన్నా కామెంట్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయండి. ఐ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.